Hello students, welcome to JNV Competitive Coaching. AP TET Mathematics lo previous year question solve chedamu. The perimeter of parallelogram is 140 centimeters. If one of the sides is longer than the other by 10 centimeters, then length of the each side is అని అడుగుతున్నాడు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 140 సెంటీమీటర్లను ఇచ్చాడు. ఒక భుజము పొడవు మరొక భుజము కంటే 10 సెంటీమీటర్లు ఎక్కువ కలిగిన రెండు భుజాల పొడవులు ఎంత అన్నాడమ్మ. ఇక్కడ సమాంతర చతుర్భుజము యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. పెరిమీటర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్ములా చూడండి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, మనకి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. అలాగే ఇక్కడ ఒక భుజము పొడవు మరొక భుజము కంటే 10 సెంటీమీటర్లు ఎక్కువ అంటే ఎల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అవుతుంది. అంతే కదా, రెండు భుజాల మధ్య తేడా ఎంత అంటే 10 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకి ఎల్ వాల్యూ బి వాల్యూ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం డైరెక్ట్ గా ఆప్షన్స్ తో సాల్వ్ చేద్దాం. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ లో ఎల్ మైనస్ బి 10 కదా, ఇక డిఫరెన్స్ చూడండి 60 మైనస్ 80 20 కదా, ఈ ఆప్షన్ కాదు. 65 75 10 డిఫరెన్స్ ఉంది, 10 డిఫరెన్స్ ఉంది, 10 డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, చుట్టుకొలత అనేది 140 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంతమ్మా 140. అప్పుడు ఎల్ ప్లస్ బి ఎంత అవుతుంది 70 అవుతుంది కదా. ఎల్ ప్లస్ బి 70 అయ్యే ఆప్షన్ ఎక్కడుంది మనకి 30 40, ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.